తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, పేపర్ ముందు లేని వాళ్ళు. సో ఎక్కడైనా నెంబర్ ఉందా ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఇన్ని కోట్ల డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని ఉంది, అది రొటీన్గా జరిగేది. కానీ మీకు మేము ఇంకో ప్రపంచ బ్యాంక్ మీకు అమరావతికి ఇంకో 50,000 కోట్లు ఇస్తున్నాం. మరి బీహార్ కొమ్మ ఫిగర్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ ఎందుకు ఉండవు చెప్పండి. 5వది పోనీయండి, అమరావతి వైజాగ్ గొప్పతనం గురించి చెప్పారు కదా, చాలా మంచిది. చంద్రబాబు నాయుడు కృషి వల్ల గూగుల్ వస్తుంది, అందులో మోడీ కృషి ఏముంది? గూగుల్ మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? మోడీ చెప్తే గూగుల్ వస్తుందా? అలా అవకాశం ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదా, గుజరాత్కి పోయేది కదా. అందరూ తెలియదు ఇవన్నీ. ఇప్పుడు అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదే కాదు. ఎందుకంటే ఏది వచ్చింది ఆంధ్రప్రదేశ్కు? మీకు తెలంగాణకు వచ్చేది గుజరాత్ పోయినాయి కదా. నిన్నగా మన కామన్వెల్త్ క్రీడలు కూడా ఎక్కడైపోయినాయి? గుజరాత్కే పోయింది కదా. మన తెలుగు సినిమా త్రిబుల్ రికమెండ్ చేయకుండా గుజరాతీ సినిమా చెల్లెశ్వర్ రికమెండ్ చేయలేదా? నిజంగానే మోడీ చేతిలో ఉంటే గూగుల్లో అహ్మదాబాద్ పంపించేవారు. మరి వైజాగ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కృషి వల్ల. సో గూగుల్ నిర్ణయం వల్ల, చంద్రబాబు నాయుడు కృషి, గూగుల్ నిర్ణయం. ఎందుకంటే అండర్ వాటర్ సీ కేబుల్స్ వేస్తారు, అందుకే తీర ప్రాంతం కావాలి కంపల్సరీ. చెన్నైకి పోకుండా మనకు వచ్చింది, సంతోషం. కర్ణాటకకు పోకుండా మనకు వచ్చింది. దీంట్లో కేంద్రం పాత్ర ఏముంది? ఇందులో పోని వచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం, అయ్యా మీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది, అనేక రకాల రాయితీలు ఇచ్చారు. దానికి మామూలు రాయితీలకు కాదు, ఎన్ని రాయితీలు ఇవ్వాలని రాయితీలు ఇచ్చారు. విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు ఫిన్టెక్ వ్యాలీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాలీగా, సిలికాన్ వ్యాలీ అంటారు, కంప్యూటర్స్ ఇవి ఉంటే ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సిమిలర్ టు గిఫ్ట్ సిటీ. విశాఖపట్నం మరో గిఫ్ట్ సిటీ లాగా నేను రూపొందిస్తాను, ఇది నా కమిట్మెంట్ అని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కష్టపడి, లోకేష్ కష్టపడి తెచ్చింది, గూగుల్ వచ్చింది. మధ్యలో మోడీకి ఎందుకు క్రెడిట్? మోడీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వచ్చు, అది రొటీన్గా ఇవ్వాల్సిందే. అందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటారు? కానీ రావడానికి కారణం మోడీ పంపించలేదు గూగుల్. మోడీ గూగుల్ పిలిచి మీరు వెళ్ళి వైజాగ్ వెళ్ళని చెప్పలే కదా. సో మరి ఇంకా ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీరు ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ను డెవలప్ చేస్తాం అని చెప్పారా? ఎక్కడైనా ఉందా మీకు పేపర్లలో? పోనీ అమరావతి చంద్రబాబు నాయుడు ఒక విజన్తో దాన్ని క్వాంటమ్ మిషన్గా డెవలప్ చేస్తామంటున్నారు. ఏఐ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామంటున్నారు. ఓ 50,000 కోట్లు ఇవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మా భారతదేశం ఇంకా చాలా ముందుకు సాగాలి, స్వదేశీ ఏఐ డెవలప్ కావాలి. అందుకే ఆంధ్రప్రదేశ్కు నేను ఒక 50,000 కోట్లు ఇస్తున్నాను. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లుగా అమరావతిని, వైజాగ్ డెవలప్ చేస్తామని చెప్పమండి. పోనీయండి. చంద్రబాబు నాయుడు క్వాంటమ్ మిషన్ అంటున్నాడు కదా, క్వాంటమ్ మిషన్కి ఇవ్వండి ఒక 10,000 కోట్లు. అమరావతిలో క్వాంటమ్ మిషన్ అదంతా పోనీయండి. కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన సంస్థలు ఎప్పటిలోగా అమరావతిలో నిర్మాణం అవుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మీకు అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది, ఇలాంటి చాలా ఉంటుంది. హైదరాబాద్ రండి, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కనబడతాయి. పెద్ద టవర్స్ ఉంటాయి, సీజీ టవర్స్ అని ఉంటుంది మీకు హైదరాబాద్. సీజీ టవర్స్ కవాడిగూడ ప్రాంతంలో మీకు ఇవన్నీ నెక్స్ట్ 2 yearsలో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాయి అని చెప్పమని ఎక్కడ చెప్పారా? ఉందా పేపర్లు ఎక్కడన్నా? ఒక 2 years. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయి. మరి ఎక్కడ ఉంది చెప్పండి నాకు. ఎక్కడన్నా మీరు మోడీ ప్రసంగంలో ఇవి కనిపించాయా? అడిగిందంతా ఇస్తాం. మరి ఇప్పుడు అడిగిందంతా ఇస్తున్నప్పుడు అడగని మన నేతలు తప్ప ఏమనుకోవాలి మనం? అడగలేదా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా? చంద్రబాబు నాయుడు అడగలేదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అని? చంద్రబాబు నాయుడు అడగలేదా అమరావతికి సాయం చేయమని? చంద్రబాబు నాయుడు అడగడం లేదా మనకచెర్లకు ప్రాజెక్ట్ కావాలని? అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదా చెప్పండి. పోనీయండి. విభజన చట్టంలో భాగంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పడ్డాయి. ఐఐఎం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్ఐటి, ఐఐటి. వీటి దేనికి డెవలప్మెంట్కి అదనంగా గ్రాంట్ ఇచ్చారు చెప్పండి. మీరు విభజన చట్టం అమల్లో భాగంగా తొలుత వచ్చినాయి తప్ప ఇంతవరకు ఎక్కడైనా మన పత్రికల్లో చూసాము ఈ సంస్థలకు
ప్రత్యేకంగా కేంద్రం సాయం అని ఎక్కడ రాలేదు కదా. పోనీయండి, నేను గమనించలేదు, మీరు చెప్పాలి. ఇది రొయ్యల రంగం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటిది ఆక్వాకల్చర్. ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల బాగా నష్టపోతున్న రంగం ఆక్వాకల్చర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్లో, నేను పూర్తి స్పీచ్ చూడలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, అందువల్ల మీరు దయచేసి పత్రికల్లో వచ్చింది చూడండి. ఆక్వాకల్చర్ రంగాన్ని, ఆంధ్ర ఆక్వాను ఆదుకుంటాం, ట్రంప్ దెబ్బ అని అనకపోయినా ఆదుకుంటామని ఏమైనా హామీ ఇచ్చారా ప్రముఖంగా? చెప్పండి రవిశంకర్ గారు. నేను చూసిన దాన్ని బట్టి ఎక్కడ నేను నోటీస్ చేయలేదు సార్. అదే అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఇవ్వలేదని కూడా అంటలేదు, ఇచ్చారా మీరే ప్రేక్షకులుగా చెప్తున్నాను, వెరిఫై చేయండి సార్. ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హైలైట్ అయ్యేది కదా సార్. ఎక్కడ హైలైట్స్ లో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు సార్. మోడీ ఉపన్యాసం ఇచ్చే సమయం బహుశా మాకు నైట్ అనుకుంటాను సార్. అందువల్ల ఈ టైం డిఫరెన్స్ ఉంటుంది, అందువల్ల నేను ఫాలో కాలేకపోయాను. సో ఇలా మీకు ఇది ఒకటే కాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీకు ఇక్కడ కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్, చాలా పెద్ద హబ్ అది. కేజీ బేసిన్ అంటే మీకు గుజరాత్ తీరాన బాంబే హై ఉంది, ఇక్కడ కేజీ బేసిన్ ఉంది. పోనీ అక్కడ